ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువుగారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన అనుజా గారు హైదరాబాద్ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ మహాప్రాణ విద్య సాధన ఎందుకు చెయ్యాలి అన్న టాపిక్ గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా, నమస్తే. ముందుగా మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఫర్ యూ మీకోసం ఛానల్ జూమ్ సెషన్ మాస్టర్స్ కి, యూట్యూబ్ మాస్టర్స్ కి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మనకి ఈరోజు తీసుకున్నటువంటి టాపిక్ మహాప్రాణ విద్య సాధన ఎందుకు చేయాలి అనేది. ఇది చాలా గొప్ప విషయం, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ ప్రాణ విద్య అనేది యోగులు, ఋషులు, మునులు, మహాత్ములు, హిమాలయస్ యోగులు అందరూ కూడా, అంటే బ్రహ్మర్షులు, రాజర్షులు, మహర్షులు చేసిన విద్య ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. అంటే అందరు యోగులందరూ, ఇంకా చెప్పాలంటే మహా అవతార్ బాబాజీ వాళ్ళ శిష్యులకు కూడా చేపించినటువంటి విద్య, నేర్పించిన విద్య మహాప్రాణ విద్య. మహాప్రాణ విద్య సాధన, దీనినే క్రియాయోగ సాధన అని కూడా చెప్పడం జరుగుతుంది. క్రియాయోగ సాధన అన్న, మహాప్రాణ విద్య సాధన అన్న, ఆత్మ విద్య సాధన అన్న అన్ని ఒకటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనం తెలుసుకుందాం. మనం చేస్తున్న ధ్యానము, శ్వాస మీద ధ్యాస, ఈ యొక్క మహాప్రాణ విద్య ఎక్కడ మనం చిన్నగా మనం తెలుసుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. అప్పుడు మనం ఎలా చేయాలి, ఏంటి సాధన తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనము మూల చైతన్యానికి వెళ్ళాలి. ఎందుకంటే మన దేహాన్ని నడిపించే శక్తి ఆ ప్రాణశక్తి ఎలా మొదలైంది అనేది ముందు మనం కొంచెం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మన గురించి మనకు అవగాహన ఏర్పడుతుంది. మనం చేసే సాధన మనకి అవగాహన ఏర్పడుతుంది అన్నమాట. విశ్వ విశ్వం మొత్తం, విశ్వాన్ని ఉనికిని మనం గమనించినట్లయితే, విశ్వం యొక్క ఉనికిని గమనించినట్లయితే, ఆ మూల చైతన్యము అంటే శుద్ధ చైతన్యము. ఆ శుద్ధ చైతన్యం నుంచే ప్రాణశక్తి అంటే మమేకం అవుతూ మూల చైతన్యము నిరంతరము చలిస్తూ ఉంటుంది, నిరంతరము పరిభ్రమణం జరుగుతూ ఉంటుంది. అంటే నిరంతర కదలికలు జరుగుతూ ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మూల చైతన్యము నిరంతరము కదలికలతో కూడుకొని ఉంటుంది, చలనంతో కూడుకొని ఉంటుంది. ఆ చలనం ద్వారా కొన్ని పదార్థాలు బయటికి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే మూల చైతన్యం ద్వారా శుద్ధ చైతన్యం ఏర్పడింది. శుద్ధ చైతన్యం ద్వారా ప్రాణశక్తి ఏర్పడింది. ప్రాణశక్తి ద్వారా పంచభూతాలు ఏర్పడినాయి. పంచభూతాలు అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ పంచభూతాలు. ఈ పంచభూతాల ద్వారా ఇంకా కొన్ని ఏర్పడినాయి అన్నమాట. ఏమేమిటి? ఖనిజ స్థితి అంటే ఖనిజ చైతన్యము, జీవ చైతన్యము, ఇంద్రియ చైతన్యము, మూడవది ఇంద్రియ చైతన్యము, నాలుగవది మనో చైతన్యము, ఐదవది బుద్ధి చైతన్యము, ఆరవది శుద్ధ చైతన్యము. అంటే 6 స్థితులు కలిగినటువంటి పదార్థాలు కూడా ఏర్పడ్డాయి. అంటే ప్రాణశక్తి నుంచి మళ్ళా పంచభూతాలుగా మారి, పంచభూతాల నుంచి కూడా 6 రకాల పద్ధతులైన పదార్థాలు కూడా ఏర్పడినాయి. అవి 6 పదార్థాలుగా ఏర్పడినాయి. అంటే ఏంటి? ఫస్ట్ ఖనిజ చైతన్యము, జీవ చైతన్యము రెండవది, మూడవది ఇంద్రియ చైతన్యము, నాలుగవది మనో చైతన్యం, ఐదవది బుద్ధి చైతన్యం, ఆరవది శుద్ధ చైతన్యం అన్న, ఆత్మ చైతన్యం అన్న ఒకటే ఫ్రెండ్స్. కనుక ఈ యొక్క పంచభూతాలు దేని ద్వారా ఏర్పడింది? ప్రాణశక్తి ద్వారా ఏర్పడింది. మన దేహం కూడా పంచభూతాలతో నిర్మితమైనది. ఈ భూ ప్రపంచం అంతా కూడా పంచభూతాలతో నిర్మించబడింది. భూగ్రహము, ఈ భూగ్రహం కూడా
పంచభూతాలతో కూడుకున్నదే మొత్తం. తద్వారానే మన దేహం కూడా పంచభూతాలతో నిర్మించబడిన దేహము. ఈ దేహానికి మనకు కనబడే శరీరమే కాక మిగతా మొత్తం 5 శరీరాలు, మొత్తం 6 శరీరాలు, 6 దేహాలు మనకి. మనకు కనబడే దేహమే కాకుండా మొత్తం 6 శరీరాలు. 6 శరీరాలని మనము పంచకోశాలుగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. పంచకోశాలంటే ముందు అన్నమయ కోశం, కనబడే అన్నమయ కోశం, రెండవది ప్రాణమయ కోశం, మూడవది మనోమయ కోశం, మరియు నాలుగవది బుద్ధిమయ కోశం, మరియు ఐదవది ఆనందమయ కోశము. ఆనందమయ కోశం అంటే ఆత్మ ఆనందమయ కోశం. ఈ పంచకోశాల ద్వారా మన యొక్క ప్రాణశక్తి, ఈ యొక్క ప్రాణశక్తి, ప్రాణవాయువు వేరు, ప్రాణశక్తి వేరు ఫ్రెండ్స్. మనం ఎరుకతో ఉండాలి. అంటే అన్ని ఒకటిగా తీసుకొనరాదు. వాయువు వేరు, ప్రాణవాయువు వేరు, ప్రాణశక్తి వేరు. వాయువు అనేది దేనికి మనం చెప్పుకోవడం జరుగుతుంది? పంచభూతాలలో ఒకటి వాయువు. మరియు ప్రాణవాయువు అంటే మనం ముక్కు ద్వారా లోపలికి తీసుకునేది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయంటే అది ప్రాణవాయువు. మూడవది ప్రాణశక్తి. ప్రాణశక్తి అంటేనే మూల చైతన్యం నుంచి విడిపడినటువంటి ప్రాణశక్తి. అట్లా మనకి 3 రకాల శక్తులు మన దేహంలో ఉన్నాయన్నమాట. మన దేహం నడుస్తుందంటేనే ఈ 3 రకాల శక్తుల ద్వారా మనకు నడుస్తుంది. ఈ భౌతిక దేహము, అన్నమయ దేహము, ఫస్ట్ మనకు కనబడేది ఈ అన్నమయ దేహం. ఈ అన్నమయ దేహం మనకు తెలుసు అందరికీ. మనం తీసుకునే ఆహారం ద్వారా, మన భూమి నుంచి పండినటువంటి ఆహారం ద్వారా మనకు తయారైన ఈ దేహము అనేది మనకు తెలుస్తుంది. ధాతువులు అంటే రక్త, మాంస, ఎముక, మంచ, సప్త ధాతువులు ఇవన్నీ కూడా మనం తీసుకున్న ఆహారం ద్వారా తయారవుతాయి. సప్త ధాతువులు అంటే రక్తము, మాంసము, ఎముక, మజ్జ, మేధస్సు, కొవ్వు, వీర్యము, శుక్ల శోణితము. ఇన్ని రకాల పదార్థాలు మన దేహంలో మనం తీసుకున్న ఆహారం ద్వారా అన్ని రకాల పదార్థాలు తయారవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇది అన్నమయ కోశం అని. రెండవది ప్రాణమయ కోశము. ప్రాణమయ కోశం అంటేనే ప్రాణశక్తి. ప్రాణశక్తి అంటే ఈ దేహాన్ని నడిపించే ప్రాణశక్తి. దానినే జీవుడు అని కూడా చెప్పడం జరుగుతుంది. మరియు జీవాత్మ, ఇంకా రెండవ పేరు జీవాత్మ, జీవుడు, ప్రాణశక్తి, 3 పేర్లుగా పిలవడం జరుగుతుంటుంది అన్నమాట. ఇంకా ఎన్నైనా పెట్టుకోవచ్చు. విశ్వ చైతన్యము, చైతన్య శక్తి, ఆత్మ చైతన్య శక్తి, అట్లా ఎన్నో రకాల పేర్లు. ఇవన్నీ పర్యాయ పదములే. మన యోగులు, మన మహాత్ములు అందరూ కూడా వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని వాళ్ళకు అందినటువంటి పేర్లతో వాళ్ళు చెప్పడం జరిగింది. కనుక ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇవన్నీ మనం ముందు తెలవనప్పుడు నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. నేను కూడా అన్ని అది వేరు ఇది వేరు అని తల బదలు కొట్టుకునేదాన్ని. తెలియక ఫీల్ అయ్యేదాన్ని. నేను కూడా ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఏంటి కథ, ఏంది, ఇదేంది. తర్వాత పుస్తకాలు చదువుతూ ఉంటే మనకి అన్ని అర్థమవుతూ, మళ్ళా గురువుల సాంగత్యం చేయడం ద్వారా మనకి పిఎంసిల గురువుల సాంగత్యం ప్రతి ఒక్కరు చేయాలి ఫ్రెండ్స్. 300 మంది గురువులని మనకి సద్గురువులు కానీ, హిమాల యోగులు అందరూ కూడా 300 మెంబర్స్ ని పిఎంసి మనకు పరిచయం చేయడం అంటే హిమాల యోగులని. వాళ్ళంత గొప్ప జ్ఞానాన్ని మనకు అందించారు. నేను కూడా వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఎంతో నేను కూడా వాళ్ళ ద్వారా కూడా గురువుల సాంగత్యం ద్వారా నేను కూడా చాలా తెలుసుకున్నాను ఫ్రెండ్స్. తెలుసుకున్నప్పుడు మనకి డౌట్స్ అనేది క్లియర్ అయిపోతే, కొన్ని పదాలకి అర్థాలు మనకు తెలవక మనం సతమతం అవుతూ ఉంటాం. ఇది వేరు, అది వేరు, ఇది వేరు. ఇంకా మనం ఎప్పుడు దానికి రీచ్ అవుతాం, దీనికి ఎప్పుడు రీచ్ అవుతాం, ఇంకా నేను ఇక్కడే ఉన్నానా, నేను ఇంకా కిందనే ఉన్నానా అని అపోహలు కూడా పడిపోతూ మనల్ని మనమే తగ్గించుకుంటూ ఉంటాము. తక్కువ అంచనా వేయడమే మనల్ని మనం తగ్గించుకోవడమే అన్నమాట. అన్ని ఏంటి తెలవక. మనం ఇప్పుడు వినడం ద్వారా ప్రతి దగ్గర, ప్రతి విషయంలో మన జ్ఞానం వినడం ద్వారా మనకి క్లారిటీ వచ్చేస్తుంది.
జ్ఞానం ద్వారానే మనకు అన్ని రకాల క్లారిటీ. మీరు ధ్యానం ఒక గంట చేసిన తర్వాత ఎంత జ్ఞానము గ్రంథ పఠనమే చేస్తారో, గురువుల దగ్గర వింటారో, ఏ సజ్జన సాంగత్యమే చేస్తూ ఉంటారో, తద్వారా మనం అనంతమైన జ్ఞానం తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేనైతే అలాగే గురువుల సాంగత్యం ద్వారా, గ్రంథ పఠనం ద్వారా నేను ఎంతో ఎంతో జ్ఞానాన్ని పొందడం జరిగింది ఫ్రెండ్స్. అది తెలుసుకున్న తర్వాతనే సూక్ష్మంలో మోక్షము. తెలియక మనము ఓయమ్మ! ఇంకా ఎన్ని చదవాలి? ఇంకెన్ని నేర్చుకోవాలి? ఇన్ని పుస్తకాలు చదవాలి గదా! ఇదంతా మనం మైండ్‌లో పెట్టుకోవాలేమో, బ్రెయిన్‌లో పెట్టుకోవాలేమో అన్నీ అనుకున్నాం. ఏం మైండ్‌లో పెట్టుకోవసరం బ్రెయిన్‌లో పెట్టుకోవసరం లేదు. చదివామా, జ్ఞానం తెలుసుకున్నామా, విన్నామా, నేర్చుకున్నామా, దాన్ని ఆచరణ చేయొచ్చు. ఆచరణ చేయాలి. ఓకే ఫ్రెండ్స్. ఆచరణ చేయాలి కంపల్సరీ. ఈ విధంగా మనం ఫస్ట్ అన్నమయ కోశం గురించి తెలుసుకున్నాము. రెండవది ప్రాణమయ కోశము. ఈ ప్రాణమయ కోశం మన శరీరంలో ఉండదు. శరీరము బయట నుంచి ఉంటుంది. శరీరానికి ఇప్పుడు ఈ భుజాలున్నాయి. ఈ భుజాలు బయట నుంచి వెన్నెముక, వెన్నుపూసలో ప్రాణమయ అంటే ప్రాణ శరీరము, ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిలోనే మనకి షట్‌చక్రాలుంటాయి. సుషుమ్న నాడి ఉంటుంది. కుండలిని శక్తి ఉంటుంది. ఇయన్నీ వాట్లల్లో ఉంటుంది. కానీ అటాచ్ అయ్యే ఉంటుంది. కానీ దీని లోపల ఉండదు. భౌతిక దేహం లోపల ఉండదు. భౌతిక దేహం బయట నుంచి ఉంటుంది. ఈ యొక్క ప్రాణమయ దేహము కేంద్ర స్థానం ఎక్కడుంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఇప్పుడు ప్రాణశక్తి అంటే శరీరం అంతా ఉంది. ప్రాణశక్తి చైతన్యము శరీరం అంతా ఉంది. కానీ ఇప్పుడు ఉదాహరణకి పెద్ద పెద్ద మినిస్టర్లందరూ వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల నుండి పరిపాలిస్తున్నారు. ఢిల్లీ నుంచి ఢిల్లీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఢిల్లీ నుంచి పరిపాలిస్తున్నారు. ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఆంధ్ర నుంచి, గుజరాతీ, పంజాబ్ ఉన్న దగ్గర వాళ్ళు అక్కడి నుంచి పరిపాలిస్తున్నారు. అదే విధంగా ఈ ప్రాణశక్తికి కేంద్ర స్థానం అనేది ఒకటి ఉంది. అది తెలుసుకోవాలి. ప్రాణశక్తికి కేంద్ర స్థానం ఉంది. శరీరం అంతా ప్రాణశక్తి ఉంది. నడుస్తుంది. కేంద్ర స్థానం ఎక్కడ ఉత్పన్నమయింది? ఉత్పన్నమై ఎక్కడయిందనేది తెలుసుకోవాలి. కేంద్ర స్థానము మన కంఠం దగ్గర. ఈ కంఠం దగ్గర ప్రాణశక్తి యొక్క కేంద్ర స్థానం. అంటే జీవుడు, జీవాత్మ ఇక్కడే ఉన్నదన్నమాట. ఇక్కడే స్టార్ట్ అయింది. జీవుడు, జీవాత్మ. ఈ ప్రాణశక్తి ఇక్కడ ఉంది. ఎందువల్ల దానికి మీకు తెలవాలంటే ఒక ఉదాహరణకి ఎవరైనా ఏ విషయంలోని ఏమంటారు? నా గొంతులో ప్రాణం ఉండంగా, నా బొందిలో ప్రాణం ఉండంగా నేను ఈ పని చేసి తీరతాను. ఏదైనా నా ప్రాణం కొట్టుకుంది, నా ప్రాణం విలవిలాడింది, నా ప్రాణశక్తి చాలా బాధేసింది. అన్ని ప్రాణంతో మాట్లాడతారు. నా ప్రాణశక్తి అంటారు. ఎందుకు? ఫస్ట్ ప్రాణశక్తి ఇంపార్టెంటు. ఈ శరీరాన్ని నడిపించే శక్తి ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిని పట్టుకోవాలి మనము. ప్రాణశక్తిని పట్టుకోలేదు. ప్రాణశక్తిని వదిలేసాము. కేర్‌లెస్ చేసేసాం ఫ్రెండ్స్. శ్వాసను పట్టుకున్నాము. శ్వాస ఎట్లా నడుస్తుంది? దేని మీద నడుస్తుంది శ్వాస? దేని ద్వారా లోపలికెళ్తుంది, వస్తుంది శ్వాస? ప్రాణశక్తి ద్వారానే. ప్రాణశక్తి ద్వారా శ్వాస లోపలికి బయటికొస్తుంది. ప్రాణశక్తి వెళ్ళిపోయిందంటే శ్వాస గూడా వెళ్ళిపోతది. అందుకే డాక్టర్లు మీరు ఉదాహరణకి ఆక్సిజన్ పెడతారండి. హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రాణం అందదు, ఊపిరి అందదు. ఆక్సిజన్ పెడతారు. ఎంతవరకు పెడతారు? ఎన్ని రోజులు పెడతారు? ఒక 2 రోజులు, అంటే ఒక 3 రోజులు ఉంచుతారేమో ఎటు జూసి. అంటే ముక్కుకి ఆక్సిజన్ అనేది. మరి ఆక్సిజన్ ద్వారా బ్రతికే మనిషి అయితే వాళ్ళు ఆక్సిజన్ పెట్టేసి వాడు జీవితాంతం బతికేస్తాడు. డాక్టర్లు పెట్టేస్తే బతికేస్తాడు. కానీ అది లిమిటెడ్‌గా 2 రోజులు, 3 రోజుల్లో ఆక్సిజన్ మనం పెట్టినా గూడా ఆడు బతకడు. ఎందుకంటే ప్రాణశక్తి వెళ్ళిపోయింది. మనలో ప్రాణశక్తి అంటే ఆత్మ చైతన్యము. జీవుడు వెళ్ళిపోయాడు. జీవాత్మ బయటికి వెళ్ళిపోయింది. అది జరుగుతుందనమాట. దానికే మనం ఉదాహరణ గూడా చెప్పుకోవచ్చు. నా కంఠంలో ప్రాణం ఉండంగా, నా బొందిలో ప్రాణం ఉండంగా నేను ఈ పని చేసి తీరతాను. నేను ఈ పని చెయ్యను అని ఎందుకు మనం సత్యాన్ని బల్లగుద్దినట్టు చెప్తుంటారు ప్రతి ఒక్కళ్ళు. దానికి చదువు కూడా అవసరంలే. ఎవ్వరైనా ఆ పేరు చెప్తూ ఉంటారు. మీరు గమనించండి. చదువుకున్న వాళ్ళైనా, చదువు లేని వాళ్ళైనా మనకు లోపల నుంచి మనకు తెలియకుండానే మనకొస్తుంది. అంటే ఆత్మ చైతన్యం ద్వారా మనకు బయటకొస్తుంది. అది సత్యం అన్నమాట.
సత్యం కనుకనే మనం చెప్పడం చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. దానికి కూడా ఉదాహరణ రెండో ఉదాహరణ కూడా మనం తీసుకోవచ్చు. ఎవడైనా ఒక దొంగోడు మన ఇంటికొచ్చాడనుకో, మనం మేల్కొని ఉన్నాము. ఒక మనిషి మేల్కొనుంటే ఆ దొంగోడు ఏం చేస్తాడు? వాడు బంగారం బట్టలన్నీ పట్టుకుపోవాలంటే ముందు ఇంట్లో ఉన్నవాడిని చంపాలని ఎక్కడ పట్టుకుంటాడు? పీకని పట్టుకుంటాడు. పీకని పట్టుకొని ఎక్కడ తెగ్గోస్తాడు? పీక దగ్గరే తెగ్గోస్తాడు. లేకుంటే వాడు చేతులు కొయ్యడు, కాలు కొయ్యడు, తల పట్టి జుట్టు కొయ్యడు. జుట్టు కోస్తాడా? జుట్టు కోయడు. తే కాలు కోస్తాడా? చెయ్యి కోస్తాడా? ఎక్కడా కోయడు. ఇక్కడే పట్టుకొని కోస్తాడు. ఎందుకు కోస్తాడు? అక్కడే ప్రాణం ఉంది. ప్రాణం ఉన్నది అక్కడే కనుక ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇప్పుడు ఉదాహరణకి మళ్ళా బయట జంతువులందరిని చంపుతున్నారు చూడండి. వాళ్ళందరూ కటికోళ్ళందరూ జంతువులను వాళ్ళందరూ ఎక్కడ పట్టుకుంటారు? ఎక్కడ పట్టుకొని కోస్తారు ముందు? పీకని పట్టుకొనే కోస్తారు. పీక అంటే కంఠం. కంఠం పట్టుకుంటారు. గొంతుని పట్టుకుంటారు. ఈ గొంతు దగ్గర, ఈ కంఠం దగ్గర పీక పట్టుకుంటారనమాట. ఇగో ఇక్కడ మనకి గుంతలాగా ఉంటది చూడండి. ఆ గుంతలాగా ఉండే దగ్గర మనకి ప్రాణశక్తి, ప్రాణశక్తి అక్కడ ఉంటుంది. అంటే జీవాత్మ కూడా అక్కడే. జీవుడు, జీవాత్మ పర్యాయ పదములనమాట. మనం ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెప్తున్నామంటే, మన ప్రాణశక్తి ఎక్కడ ఉంది? కేంద్ర స్థానము, కేంద్రము, కేంద్ర స్థానము. మన ప్రాణశక్తి జీవుడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడి నుంచి మనము శ్వాస పైకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ముక్కు నుంచి తీసుకొని వదులుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అంటే ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. అంతేగాని పత్రి గారు ముక్కు మీద ధ్యాస అని అనలేదు కదా! శ్వాస మీద ధ్యాస అన్నారు తప్ప, శ్వాస ఎక్కడుందో చూడు అదే అన్నారు తప్ప, ముక్కు మీద ధ్యాస అని చెప్పలేదు. లేకుంటే ఏ భాగం మీద ధ్యాస అని ఏం చెప్పలే. శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస మీద ధ్యాస, ఆ ప్రాణశక్తి, ప్రాణవాయువు ఇక్కడి నుంచి నీకు వెళ్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు పైకి తీసుకెళ్ళాలి. అదే నువ్వు ముక్కు నుంచి తీసుకున్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి ముక్కు నుంచి తీసుకుంటావు. 2 కనుబొమ్మల మధ్యమున ఆజ్ఞా చక్రం నుంచి తీసుకోవడం ద్వారా ఈ 2 కనుబొమ్మల వెనక నుంచి అదే చెవులు వెనక నుంచి నర్వస్ సిస్టమ్ వెళ్తది. ఈడా పింగళ నాడులు, 2 నాడులు, చంద్రనాడి, సూర్యనాడి. ముక్కు ద్వారా పైకి వెళ్ళేది చంద్రనాడి, సూర్యనాడి. ఆజ్ఞా చక్రం దగ్గర లోపలికి శ్వాస వెళ్తూ మనకి ఈ నుదిటి భాగం నుంచి చెవులు వెనక భాగం నుంచి వెనక మెడ నుంచి లోపలికి వెళ్తుంటాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు దానినే చంద్రనాడి, సూర్యనాడి అంటారు. అంటే అధోముఖంగానే మన శ్వాస ఇలా కిందికే వెళ్తుంది. ఆజ్ఞా చక్రం నుంచి కిందికి వెళ్తుంది అన్నమాట. పైకి వెళ్ళదు. ఈ యొక్క ఆక్సిజన్ అవసరం. మన లోపల ఉన్న భాగాలు, హార్ట్, లంగ్స్, లివర్ ఇవన్నీ కూడా పంపింగ్ చేయాలి. బ్లడ్ సర్క్యులేషన్ అంటే బ్లడ్ సరఫరా మంచిగా జరగాలన్నా మనకి ఈ ప్రాణవాయువు లోపలికి వెళ్ళడం వల్ల హార్ట్ కి వెళ్ళడము, హార్ట్ నుంచి పంప్ చేయడము, ఆ పంప్ చేయడం వలన మన బ్రెయిన్ కి వెళ్తుంది. ముందు కిందకి దిగి తర్వాత పైకి వెళ్తది అనమాట. పైకి మన మెదడు బ్రెయిన్ భాగానికి అందాలి. బ్రెయిన్ కి సరైన బ్లడ్ సర్క్యులేషన్ అందకుంటే కూడా మనకి అన్ని బీపీలు ఎక్కువగా రావడం, తక్కువ రావడం, మన బ్రెయిన్ హెడ్ఏక్ రావడం, మైగ్రేన్, హెడ్ఏక్, బ్లడ్ సరిగా సరఫరా లేనందువల్ల బ్రెయిన్ కి చాలా అనారోగ్యాలు, ఎన్నో రకాల డిసీజులు స్టార్ట్ అయిపోతుంటాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇది మనం ప్రాణమయ శరీరం గురించి చెప్పుకుంటున్నాం. ప్రాణమయ శరీరంలో ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడి నుంచే మనం ప్రాణం తీసుకోవడం చేయడం జరుగుతుంది. ఈ 2 శరీరాలు అయిపోయి. మూడవ శరీరము మనోమయ శరీరము. ఫ్రెండ్స్, మనోమయ శరీరానికి కూడా కేంద్ర స్థానం ఉంది. ఎక్కడ చెప్పండి? మనోమయ శరీరానికి కూడా కేంద్ర స్థానం. మన దేహం అంతా మనోమయ శరీరంలో వర్క్ చేస్తున్నాయి. ప్రతి అణువులో, ప్రతి జీవ కణంలో మనసుంది. ప్రతి కణంకి మనసుంది. ప్రతి జీవ కణానికి, ప్రతి అణువుకి కూడా మనసు ఉందంటే వాటన్నిటికీ మనసుంది కనుకనే మనం మాట్లాడగలుగుతున్నాం. మనం మనసు ద్వారా ఆలోచన చేయగలుగుతున్నాము. వాటిలో ప్రతి కణానికి శక్తి ఉన్నది, జ్ఞానం ఉంది, అపారమైన వెలుగు ఉన్నది, అపారమైన ఆనందము ఉంది. అపారమైన చైతన్యము, శక్తి, వెలుగు, జ్ఞానము, ఆనందము ప్రతి కణానికి, ప్రతి ఒక్క కణానికి ఉందన్నమాట. మనమేదో మనకే ఉందని మనకెక్కడ ఉంది? మనం అనేది ఎక్కడున్నాం? లోపల మనం అనేది ఎక్కడా లేదు ఫ్రెండ్స్. లోపల ఉన్నవన్నీ అణువులు, పరమాణువులు
కోటాను కోట్ల బిలియన్ ట్రిలియన్ల జీవ కణాలు. ఆ జీవ కణాల వెలుగే మనము. ఆ జీవ కణాల యొక్క జ్ఞానము, జీవ కణాల యొక్క శక్తి అదే మనము. ఓకేనా ఫ్రెండ్? అట్లాగా ప్రతి కణానికి మనసనేది ఉంది. కానీ మొత్తం టోటల్ శరీరాలు కణాలు బిలియన్, ట్రిలియన్ కణాలున్నాయి దేహం మొత్తం. కానీ మనసుకి కేంద్ర స్థానం ఎక్కడి నుంచి పరిపాలిస్తుంది? ఈ 2 కనుబొమ్మల భ్రూమధ్యం అంటే ఆజ్ఞా చక్రం పై భాగము. ఈ ఆజ్ఞా చక్రము పై భాగం మనం బొట్టు పెట్టుకుంటాం కదా! ఆ బొట్టు పెట్టుకున్న భాగంలో మనసు కేంద్ర స్థానము. మన యొక్క మనసు యొక్క కేంద్ర స్థానము. అదే కేంద్ర స్థానం అని మనసు రాజు వంటిది. ఎందుకు రాజు వంటిది అని చెప్తున్నాం? ఈ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అన్నీ కూడా దేని ద్వారా పనిచేస్తున్నాయి? మనసు ద్వారా పనిచేస్తున్నాయి. ఇవన్నీ 5 జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియాలు ఈ 5 తాడు కట్టి కళ్యాణ్ బట్టి మనసుకి కనెక్షన్ ఉందన్నమాట. మైండ్‌కి కనెక్షన్. అందుకే మనసు ఈ శరీరానికి ఒక రాజు వంటిదన్నమాట. మనసే మనం మొత్తం టోటల్ నడిపించేదంతా మనసు. ఈ మనసు అనేది ఇక్కడ ఉందన్నమాట. మనోమయ కోశము. ఇది ఒకటి తర్వాత ఒకటి శరీరాలు లేయర్స్ అన్నమాట. ముందేమో ఇది భౌతిక దేహము, ఇక్కడ ప్రాణమయ దేహం ఇట్లా కిందికొస్తది. ఆరాల్లాగా కనబడతాయి చూడండి. 6 శరీరాలు సన్న ఆరాల్లాగా కనిపిస్తాయి అన్నమాట. లేయర్స్, లైన్స్ కనబడతాయి. మీరు ఆహ్, కొన్ని మన యొక్క 6 శరీరాల యొక్క దేహాన్ని మీరు ఫోటో చూసారంటే, మన భౌతిక శరీరం నుంచి సన్న సన్న లేయర్స్ కనబడతాయి. 6 రకాలుగా 6 లేయర్స్ కనిపిస్తాయన్నమాట. అట్లా ఇక్కడి నుంచి ప్రాణమయం, ఇక్కడి నుంచి మనోమయ శరీరము, మళ్ళా తర్వాత బుద్ధిమయ శరీరము. ఇక్కడ బుద్ధిమయ శరీరము. ఈ మనోమయ శరీరాన్ని కార్మిక్ లేయర్స్ అంటారు. మనోమయ శరీరము, బుద్ధిమయ శరీరం కార్మిక్ లేయర్స్. అంటే కారణ శరీరము. దాని పేరే కారణ శరీరం. మనోమయ శరీరం అంటే కారణ శరీరం. మనసు విచక్షణ మనసు సరిగా లేదు అంటే మంచి ఆలోచనలు లేవు. మంచి మాట్లాడాలు, మంచి చెప్పడాలు, మంచి వినడాలు ఏం లేవు. మంచి మాటలు లేవు. ఇవన్నీ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో చేసినటువంటి కర్మలు కార్మిక్ లేయర్స్ అంటారు. అంటే కర్మ శరీరము. దానినే కారణ శరీరము. దీని పేరేంటి చెప్తారు? కారణ శరీరం అంట. మనసు ద్వారానే మనకు అన్ని మంచి చేసినా, చెడు జరిగినా, పాప పుణ్యాలు మనం చేస్తున్నామంటే ఇవన్నీ మనోమయ శరీరం ద్వారా కారణ శరీరము, కార్మిక్ లేయర్స్ అంటారన్నమాట. తద్వారానే మన కర్మలు. ఇవన్నీ కర్మలు ఎలా తొలగుతాయి అనేది మనం తర్వాత చెప్పుకుందాం. ముందు ఈ 5 దేహాలు చెప్పుకున్నప్పుడు మనం ఇవన్నీ మన కర్మలు ఎలా దగ్ధం అవుతాయో తెలుసుకుందాం. తర్వాతది బుద్ధిమయ శరీరం. బుద్ధిమయ శరీరానికి కూడా ఒక కేంద్ర స్థానం ఉంది. అక్కడుండి పరిపాలిస్తుంది. కేంద్ర స్థానం ఎక్కడ? బుద్ధిమయ నుదిటి పాల భాగము అంటారు చూడండి. ఈ 2 కనుబొమ్మల మధ్యలోకి పైనుంచేమో మనోమయ శరీరం. దాని పైన ఈ పాల భాగము ఇక్కడి నుంచి ఈ రౌండ్ తల రౌండ్ తీసుకోవచ్చు. ఈ తల రౌండ్ మొత్తం బుద్ధిమయ శరీరం. ఈ బుద్ధిమయ శరీరం మీకు ఇక్కడి నుంచి ఉంటది ఇట్లా కిందికి. మనోమయ శరీరం ఏమో ఇక్కడి నుంచి అంటే కనురెప్పలు ఉన్నాయి కదా, దాని నుంచి కిందికి ఉంటది. బుద్ధిమయ శరీరము ఈ పాల భాగము, నుదురు పై భాగము, నుదుటి పై భాగం నుంచి మీకు లేయర్స్ కిందకు ఉంటుంది అన్నమాట. బుద్ధిమయ శరీరం కూడా యాక్టివేషన్ కి రావాలి. అక్కడి నుంచే పరిపాలన జరుగుతుంది. అంటే కేంద్ర స్థానము. ఇవన్నీ కేంద్ర స్థానాలన్నీ ఇక్కడే ఉన్నాయి, పైనకే ఉన్నాయి. ఈ కంఠం కింద అంతా ఉంది పిండాండము అంటాం. మనం తీసుకున్న ఆహారం ద్వారా తయారైన శరీరాన్ని పిండాండము అంటాం, పిండము అంటాం. అదే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అండము అంటాం. అండ పిండ బ్రహ్మాండము అనేది ప్రతి ఒక్కరు మన యోగులు చెప్తూ ఉంటారు చూడండి. విశ్వం అంతటా అండ పిండ బ్రహ్మాండంతో నిండి ఉన్నది. విశ్వము అండపిండ బ్రహ్మాండంతో నిండి ఉంది. అలాగే మన లోపల కూడా అదే విశ్వము మనలో కూడా ఉన్నది. మనలో కూడా అండపిండ బ్రహ్మాండాలు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? ఏ విధంగా ఉన్నాయి? తల్లి గర్భంలో ఉన్నప్పుడు అండంగా ఉన్నాము. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినాక పిండంగా ఉన్నాము. పిండము అంటే మనం తీసుకున్న ఆహారాన్ని పిండము అంటాం అన్నమాట. పిండంతో తయారైన శరీరము
ఈ యొక్క కంఠం, ఈ కంఠం కింద భాగం మొత్తము పిండాండము. పిండంతో అంటే తీసుకున్న ఆహారంతో తయారైనది అని అర్థం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఈ కంఠం పై భాగం నుంచి ఇంకా మనకి మిగతా శరీరాలు 5 శరీరాలు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఆకాశము, మహతాకాశము, శూన్యాకాశం. అట్లా 3 రకాల ఆకాశాలన్నమాట. దీని కంఠం దగ్గరున్నది ఆకాశతత్వం. పంచభూతాలలో ఒకటి ఆకాశతత్వం. ఆకాశతత్వం, మహతాకాశం, మహాశూన్యాకాశం, పరమాకాశం ఇట్లా 3, 4 రకాల పేర్లు. ఎందుకంటే అట్లా పైన అలా ఉన్నాయన్నమాట. ఇంకా ఎన్నో మనకు తెలియనిది, మనం తెలుసుకున్నది ఆవగింజంత మాత్రమే. మనకి తెలిసింది ఆవగింజంత మాత్రమే. మనకి తెలియనిది కొండంత. తెలుసుకున్నది ఆవగింజంత, తెలియనిది కొండంత ఉందన్నమాట. ఉన్నదంటే మనం ఇప్పుడే మనం తెలుసుకుంటున్నాం. అందుకే నేర్చుకుంటూనే ఉండాలి. మనం ఈ భూమండలానికి ప్రతి ఒక్క మానవుడు జన్మ తీసుకున్నారు అంటేనే 2 పర్పస్ మీద జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఒకటి నేర్పించడానికి, రెండవది నేర్చుకోవడానికి ఫ్రెండ్స్. రెండవది మనం నేర్చుకోవడానికి, నేర్చుకున్నది నేర్పించడం. మళ్ళా మనం తెలిసిన వాళ్ళకి మనం నేర్పించడం. ఆ 2 పర్పస్ మీదే మనం వస్తాము. కానీ దాన్ని మర్చిపోయాము. ఏ పర్పస్ మీద వచ్చాము? ఏ కార్యార్థమై మనం వస్తున్నాము? ఈ భూలోకానికి. ఈ భూలోకం ఒక పాఠశాల. ఆ పాఠశాలలో మనమందరం విద్యార్థులమే. నేర్చుకునే విద్యార్థులము. నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళం. అది మాయ అన్న పొర ద్వారా మనం దేనికొచ్చాము? మనం ఎందుకు జన్మ తీసుకున్నాము? మన లైఫ్ డిజైన్ ఏంటి? నా పర్పస్ ఏంటి? తెలియదు. మర్చిపోయాము. గుర్తురాదు. ఎప్పుడు రావాలి? ఎప్పుడొస్తది? కష్టాలు మొదలయ్యి అంటే 4 పక్కల దారులు క్లోజ్ అయిపోయి, డోర్‌లు క్లోజ్ అయిపోయి, ఇంక నాకేమి దారి కనబడట్లేదు. ఆ చావే గతి అని గూడా కొంతమంది లాస్ట్ చివరి దాకా వెళ్ళిపోయే స్థితిలో అయిపోతాయన్నమాట. ఎప్పుడంటే 4 పక్కల డోర్ క్లోజ్ అయిపోయినాయి. అంటే ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఈ 4 పక్కల 3 పక్కల ఆధ్యాత్మికం తెలీదు అప్పటికెల్లా. ఇంక మరి ఆత్మస్థితి, ఆధ్యాత్మికం తెలీదు. మామూలుగా ఊరికే పూజల్లోనే ఉంటుంటారు. ఆత్మ జ్ఞానం లేదు. ఆత్మ జ్ఞానం లేనందువల్ల ఈ 4 దారులు క్లోజ్ అయిపోయాయి. 4 దారులు క్లోజ్ అయిపోతే ఏ దారి లేనప్పుడు గోదారి గతి అని మనకప్పుడు మైండ్‌లోకొచ్చేసి చావే శరణ్యము అన్న స్థితికి ప్రతి ఒక్కళ్ళు చాలా మటుకు చేరుకున్న వాళ్ళే. ఈ ఆత్మ జ్ఞానము, ఆధ్యాత్మిక శాస్త్రం, ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు ఇట్లా చివరి దాకా అంటే మరణాన్ని టచ్ చేసి వచ్చిన వాళ్ళే. మరణాన్ని గుర్తు చేసుకొని వచ్చిన వాళ్ళే. ఆఖరికి నేను కూడా దాంట్లో లిస్టే. నేను కూడా ఆ లిస్ట్‌లో ఉన్నానండి. ఎందుకంటే నాకు కూడా 4 పక్కల దారులు క్లోజ్ అయిపోయినాయి. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా నా దారులు కూడా అన్నీ క్లోజ్ అయిపోతే ఇంకో దారి లేదు. గోదారి అన్నట్టు మైండ్‌లోకి రావడము, కొంత దూరం వెళ్ళడము, మళ్ళా వెళ్లి రిటర్న్ రావడము. అరే! నా పిల్లలు వాళ్ళకి తల్లి లేకుండా నా పిల్లల్ని ఎవరు చూస్తారా అనుకోవడము. అప్పుడు మళ్ళా రిటర్న్ రావడము. ఇయన్నీ జరిగినాయమ్మా ప్రతి ఒక్కరి జీవితంలో. ఏదో ఒక్కసారైనా ఆలోచనన్నా వచ్చి తీరుతుంది. ఆ ఆలోచన ఖచ్చితంగా మనకొచ్చి తీరుతుందన్నమాట. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు అప్పుడే ఈ ఆధ్యాత్మికము, మన ఆత్మ జ్ఞానం గుర్తు చేసుకోవడం అన్నమాట. గుర్తు ఎలా జరుగుతదంటే, ఈ 4 పక్కల ప్రాపంచిక విషయాలు ఎప్పుడైతే మనము ఇంకా ఇంకా ఈ ప్రాపంచిక విషయాలు మర్చిపోయినట్టు ఆ స్థితికెళ్ళిపోతాం. ఆ శూన్య స్థితిలాగా వచ్చేస్తది ఆ టైంలో. ఈ 4 డోర్‌లు క్లోజ్ అయిపోయాక, ఆ యొక్క ప్రాపంచిక విషయాలు అన్నీ క్లోజ్ అయిపోయి, శూన్య స్థితిలాగా అయిపోయి, మన మైండ్ పనిచేయదు అప్పుడు. మన మనసు పనిచేయదు. ఆ టైంలో మనకి ఈ ఆధ్యాత్మికము మనకు గుర్తొస్తది. ఒక గురువు దగ్గరకెళ్ళాలి. ఒక ఆశ్రమంకెళ్ళాలి. ఒక జ్ఞానాన్ని నేను అందుకోవాలి. ఈ బుక్కులో ఏం రాశారు? ఈ గ్రంథంలో ఏం రాసుంది? నేను తెలుసుకోవాలి. నా జీవితానికి ఉపయోగపడుతుందా? నాకు ఉపయోగపడుతుందా? నా జీవితానికి ఉపయోగపడుతుందా? అని అప్పుడు మనకు మనసులోకొస్తది. వచ్చినప్పుడు కనబడే పుస్తకాలు చదువుతాం, ఆ గ్రంథాలు చదువుతాం, భగవద్గీత తీసి చదువుతాం. లేదంటే గురువుల దగ్గరికెళ్తాము, ఆశ్రమాలకెళ్తాము. ఎవరు ఏం చెప్తారో నాకు ఏ జ్ఞానం అందిస్తారో నా జీవితం నేను ఆనందంగా జీవించాలంటే నేనేం చేయాలి? నాకెవరు సలహాలిస్తారు? నాకెవరు సహాయం చేస్తారు?
ఏ గురువు నాకు ఈ బోధిస్తారు? ఈ జ్ఞానం ఎలా నేను అందుకోవాలి? అని అప్పుడు ఆలోచన వస్తదనమాట. నేను ఆనందంగా ఉండాలి. నేను ఆరోగ్యంగా ఉండాలి. అంటే ఏం చేయాలని గురువు దగ్గరికి వెళ్తాం. అప్పుడు గురువు చెప్పడము, గురువు మనకు అందించడము, ఈ ఆత్మ జ్ఞానము, ఆత్మ విద్య మనకు అందించడం చేయడం జరుగుతూ ఉంటది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. అట్లా బుద్ధిమయ దేహము ఇప్పుడు బుద్ధిమయ దేహంలో ఏంటి విచక్షణ జ్ఞానం ఉంటది. మంచి చెడులు తెలుసు మనకి. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు. ఇవన్నీ మనకి ఇంకా తెలిసిపోతుంటాయి. ఎప్పుడు తెలుస్తాయి? ఇప్పుడు వస్తున్నాం దగ్గరికి. ఈ యొక్క శరీరాలది అయిపోతే వాటికే వస్తాం. ఇవన్నీ ఎట్లా క్లీన్ అయితాయి అనేసి. దాంట్లో విచక్షణ జ్ఞానం ఉంటుంది. తర్వాత ఆనందమయ దేహం. ఆనందమయ దేహం అంటేనే ఆత్మదేహం అన్నమాట. ఆత్మదేహంలో ఆనందంగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది ఆనంద స్థితిలోనే ఉంటది. ఆ ఆత్మదేహం అంటే నిరాకారము, నిరంజనం, నిర్గుణం. దానికి రంగు లేదు, రూపం లేదు, ఆకారం లేదు. ఓన్లీ చైతన్యం. ఆత్మస్థితి అంటేనే చైతన్యము, శక్తి. ఒక శక్తి అన్నమాట. ఆ శక్తి ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు ఆనంద స్థితిలోనే ఉంటుంది. ఆ కష్టాలు, నష్టాలు దానికి ఏమి ఉండవన్నమాట. ఎందుకంటే అన్నీ శరీరానికే, ఇయన్నీ దేహానికే. ఈ దేహం మొత్తం 96 తత్వాలతో కూడుకున్న దేహం ఇది. ఒకటా, రెండా 96 తత్వాలతో కూడుకున్న దేహం గురించి మనం ఎంత తెలుసుకున్నా తక్కువే. అవన్నీ దేహానికి సంబంధించిందే. ఆత్మకి ఏది చిన్నది గూడా అంటదు. దానికి బాధ, దుఃఖము, కష్టము, అశాంతి ఏవి ఉండవన్నమాట. అంటే సాక్షిగా ఉంటుంది. సాక్షిగా ఉన్నప్పుడే మన ఆనంద స్థితిలో ఉంటామన్నమాట. ఇట్లా ఇన్ని రకాల శరీరాలు ఇవన్నిట్లో బ్లాక్స్ ఉంటాయి. బ్లాక్స్ ఏర్పడి ఉంటాయి. ఆ బ్లాక్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి? ఇప్పుడుది కాదు గదా! మన గత జన్మల నుంచి ఎన్నో గత జన్మ అంటే 1 కాదు, 2 కాదు. కొన్ని వందల, వేల జన్మలు. మనదే కాదు. మన తల్లి తరపున 7 తరాలు, తండ్రి తరపున 7 తరాలు. ఇప్పుడు మన భర్తకి తండ్రి 7 తరాలు, తల్లి 7 తరాలు. అంటే వాళ్ళ యొక్క బ్లడ్డు మన యొక్క డీఎన్ఏలో వస్తుంటాయి. వాళ్ళ యొక్క బ్లడ్‌ని మన యొక్క డీఎన్ఏలో గూడా వస్తున్నాయి. ఒక్కళ్ళది కాదు ఫ్రెండ్స్. మన తల్లిదండ్రులే కాక తల్లిదండ్రుల 7 తరాలు. భర్త తల్లిదండ్రులే కాక తల్లిదండ్రుల 7 తరాలు. వాళ్ళ రక్తం నుంచి ఆ కణాలు కంటిన్యూషన్ అయితాయి. మనకిప్పుడు మనలోకైనా మన పిల్లలకు గూడా కంటిన్యూషను. మన పూర్వీకులు ఏమేం పనులు చేసున్నా, ఎటువంటి పనులు చేసినా, మంచి చేసుండొచ్చు, చెడు చేసుండొచ్చు. అవన్నీ గుణాలు. అవన్నీ గుణాలు, పాపకర్మలు, దుష్కర్మలు, సత్కర్మలు ఈ కణాలలో కంటిన్యూషన్ క్యారీ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మనకు గూడా అదే జరుగుతుంది. మనం ఏ పని చేస్తున్నా, మన గుణానికి మన బందీలము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క గుణాలకి వాళ్ళు బందీలే. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో పిల్లలకి మనం ఎన్నో చెప్తూ ఉంటాం. ఏమని? ఇట్లా చేయొద్దు, ఇట్లా ఉండాలి. భర్తకి భార్య చెప్తది, భార్యకి భర్త చెప్తూ ఉంటది. అందరి ఇండ్లల్లో జరిగే విషయాలే. భర్తలు గూడా చెప్పిన మాట వినకుండా డబ్బులు వేస్ట్ చేసేస్తూ ఉంటారు. కనబడినయన్ని ఏవేవో కొనేస్తూ ఉంటారు. లేకుంటే బిజినెస్ అని బిజినెస్‌లు పెట్టేస్తూ ఉంటారు. ఎన్నో రకాలుగా చేస్తుంటారు. ఇంట్లో భార్య అంటనే ఉంటది. ఇది చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు అని. ఆయన సరే అంటాడు. ఆయన చేసే పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. వెహికల్స్ కొంటనే ఉంటారు, అమ్ముతూ ఉంటారు. అమ్ముతూ ఉంటారు, కొంటూ ఉంటారు. కొత్త ఏ మోడల్స్ వస్తున్నాయంటే ఇంట్లో ఉన్నది అమ్మేస్తారనమాట. ఏ వస్తువులైనా అంతే. అలా ఏమైతుంది? వాళ్ళు వాళ్ళ యొక్క గుణానికి బందీలు ఫ్రెండ్స్. ఇది మనం తెలుసుకోవాలి. మనం తెలియక వాళ్ళ వెంట పడతనే ఉంటాం. వెంట ఎందుకు పడతాం? అయ్యో! డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు ఈయన. ఇట్లా ఎందుకు చేస్తున్నాడు? కొత్తదొచ్చేసరికి పాతది అమ్మేస్తున్నారు. సగం లాస్ అయిపోతాం. సగానికి సగం భయం. ఇంకా సగానికి సగం తక్కువకే అమ్ముతారనమాట. లేదంటే వాళ్ళు కొనుక్కోరు గదా! అంటే ఏంటి ఇంతింత లాస్ చేసుకొని వీళ్ళు ఇట్లాంటి పనులు చేస్తున్నారని మొత్తుకున్నా, వాళ్ళు చేసే పని చేసే తీరుతారు. ఎన్ని సార్లు చెప్పండి మా ఇంట్లో గూడా ఎన్ని సార్లు చెప్పినా అందరి ఇండ్లలో ఇదే. అంటే మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే గుర్తు చేసుకోవాలి మనం. వాళ్ళు వాళ్ళ యొక్క గుణానికి వాళ్ళు బందీలు. మనము నేను నా గుణానికి నేను బందీ. ఇంట్లో వాళ్ళు నాకేదో చెప్తుంటా, "నువ్వెందుకు బయటికి పోతున్నావు? నువ్వు క్లాసులకి పోవద్దు. నువ్వు ఇంట్లో చేసుకో. నువ్వు నేర్చుకున్నావు కదా! ఇంట్లో చేసుకో, ఇంట్లో చూసుకో. ఇంట్లో క్లాసులు చెప్పుకో." మా ఇంట్లో కూడా అంటారు. నేను నా గుణానికి బందీ. నా గత జన్మ సంస్కారం నాది. ఈ జన్మ సంస్కారం కాదు కదా ఇది. నా గత జన్మ సంస్కారము, నా వాసనలు,
నాకు క్యారీ అవుతున్నాయి. నా ఎట్లా ఊరుకుంటా, నేను ఊరుకున్నానా, నా నా ఆత్మ ఊరుకోదు, నా అంతరాత్మ ఊరుకోదు అనమాట. వెళ్తూనే ఉంటా, వాళ్ళు చెప్తూనే ఉంటారు, నేను చేసేది చేస్తూనే ఉంటా. అట్లా వాళ్ళు కూడా అంతే, మనం చెప్తూనే ఉంటాం, వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇవన్నీ ఇంట్లో అందరి ఇండ్లలో జరుగుతాయమ్మా. మా ఇండ్లలో కూడా అన్ని అవుతున్నాయి, అన్ని అయినాయి. కొద్ది రోజుల తర్వాత ఒక 2, 3 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఎందుకంటే అంత ఈజీ ఏం కాదు. మనం అన్ని చెప్పేసుకుంటున్నాం, అంత ఈజీ కాదు. మనం సాక్షిగా చూస్తూ ప్రాక్టీస్ చెయ్యాలి. ఇదంతా కూడా ప్రాక్టీస్‌తో రావాల్సిందే తప్ప, ఏదో క్లాసులు వినేసాము, నేనేదో చెప్పేసాను, నాకు కూడా అయిపోయింది. నాకు ఎన్నో ఏళ్ళు పట్టింది. మా ఇంట్లో కుటుంబ విషయాల్లో కూడా నాకు ఎన్నో ఏళ్ళు పట్టింది. వాళ్ళ వెంట మేము పడ్డము, మన వెంట వాళ్ళు పడ్డము. మాటలు, చేతలు మాటలు వస్తుంటాయి. తర్వాత కొన్ని సంవత్సరాలకి అప్పుడు మనమే రియలైజ్ అయిపోతాం. అరే! వీళ్ళు మారరు, నేను మారను. నా గుణానికి నేను బందీ కనుక వాళ్ళని ఇంకా వదిలేసాం. వాళ్ళిష్టం. మా ఇంట్లో కూడా మా సారు ఇప్పుడు నేను చెప్పినన్ని వెహికల్స్ కొనడం, అమ్మడం, కొనడం, అమ్మడం మా సారే చేస్తుంటారు. మా సార్ ఎన్ని సార్లు చెప్పినా వినం. కొనుక్కొస్తారు, పోతే సగానికి సగం మళ్ళా ఇంకోటి కొంటాడు, సగానికి సగం. ఎన్ని వేలు, 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 వేలు లాస్ చేసేస్తున్నారు. ఇంట్లో ఖర్చుకంటే కష్టం. ఇట్లాంటి విషయాలు ఇంకా ఎంత చెప్పినా పట్టించుకోవాలి. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకో నమస్కారం పెట్టి నేనే సైడ్ అయిపోతా. ఇక వాళ్ళు చేసి చేసి వాళ్ళే ఊరుకుంటారు. కొద్ది రోజులకి వాళ్ళే సైలెంట్ అయిపోతారు. ఈ విధంగా బుద్ధిమయ కోశం, ఆత్మమయ కోశం. ఆత్మ కోశం ఏంటి తెలుసా? సాక్షిగా ఉండాలి. ఏమి జరిగినా ఇంట్లో ఎన్నో అందరి విషయాలు జరుగుతాయి. ఎటువంటి సమయ సందర్భాల్లో, ఎటువంటి పరిస్థితులున్నా, ఎటువంటి సంఘటనలు జరిగినా అప్పటికప్పుడే మనం వదిలేస్తూ ఉండాలి. అప్పటికప్పుడు ఈ క్షణంతో పాటుగా ఉండాలి. వర్తమానంలో జీవించడం. ఆత్మస్థితి అనేది వర్తమానంలో జీవించాలి. ఈ విధంగా మనము ఇప్పుడు ఈ యొక్క 5 శరీరాలు, ఈ యొక్క పంచకోశాలు మొత్తం కలిపి 6 శరీరాలు, ఇవన్నీ క్లీనింగ్ ప్రాసెస్ జరగాలి. వీట్లలో బ్లాక్స్ ఏర్పడి ఉంటే అతిగా యాక్టివేషన్‌లో ఉంటాయి. లేకుంటే అంటే బ్లాక్స్ ఏర్పడి ఉంటాయి. శరీరాలలో బ్లాక్స్ ఉన్నాయంటే భౌతిక దేహం మీద ఫస్టు అనారోగ్యాలు రావు ఫ్రెండ్స్. ఈ 5 శరీరాలలో అనారోగ్యాలు, బ్లాక్స్ ఏర్పడి ఉన్నప్పుడు చివరగా మన భౌతిక శరీరం మీదకొస్తది. అప్పటిదాకా మన భౌతిక శరీరం మీదకి రావు. ఇవి ఒక 6 నెలల కిందటే ఉంటాయండి. మన మిగతా శరీరాలలో ఏ అనారోగ్యాలైనా, ఏ డిసీజ్‌లైనా, ఏదైనా 6 నెలల కిందే ఈ మిగతా శరీరాలలో ఆ బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ తొలగినప్పుడే మన భౌతిక దేహం గూడా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. ఆ బ్లాక్స్ ఎలా తొలగించుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నామన్నమాట. ఈ యొక్క ప్రాణ విద్య, మహాప్రాణ విద్యలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఈ కంఠం దగ్గర మనం ప్రాణము అని చెప్పాం. ప్రాణశక్తి ఈ కంఠం దగ్గర ఉంది. అదే జీవుడు. ఈ కంఠం దగ్గర ఉన్న ప్రాణశక్తిని పైకి తీసుకువెళ్ళాలన్నమాట. పైకి లోపల నుంచి, అంగిటి లోపల నుంచి తీసుకోవాలి. మన గొంతు లోపల, నోరు లోపల ప్రతి ఒక్కరికి ఆహ్, ఆహ్, చిన్నది కొండనాలుక. హ్మ్. ప్రతి ఒక్కరికి లోపల కొండనాలిక అనేది చిన్నదుంటది. దానికి స్ట్రెయిట్‌గా దానికి పక్క నుంచి, వెనక నుంచి సుషుమ్నాడి కనెక్షన్ ఉంటది మనకి. ఈ లోపల భాగాల నుంచి అంటే వెనక నుంచే అన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది వెన్నుపూస, వెన్నెముక మధ్యలో ఉన్నటువంటి సుషుమ్నాడి. ఆ సుషుమ్నాడి మూలాధారం చక్రం చివర మూలాధార చక్రం చివరి భాగం నుంచి స్టార్ట్ అయ్యి మన కంఠం లోపల నుంచి, అంగిలి లోపల నుంచి, ఈ లోపల ఈ జ్ఞానేంద్రియం ఈ ఆజ్ఞా చక్రం లోపల నుంచి మనకి సహస్రారం వరకు ఉంటుంది. సహస్రారం వరకు ఉంటుంది సుషుమ్నాడి కనెక్షన్. ఆ కనెక్షను ఇక్కడ మన అంగిలిలో నుంచి కనెక్షన్ ఉన్నందువలన మన యొక్క ప్రాణశక్తిని పైకి తీసుకెళ్ళాలి. అంటే మహాప్రాణశక్తి అంటారు. ఇక్కడ సహస్రారం దగ్గర ఉన్నటువంటి శక్తిని మహాప్రాణశక్తి, అదే పరమాత్మ శక్తి. సహస్రారం పైన ఉన్నటువంటి శక్తి మహాప్రాణశక్తి. ఇది ప్రాణశక్తి, మహాప్రాణశక్తి. ఈ జీవాత్మ, ఇక్కడ పరమాత్మ. ఈ పరమాత్మ శక్తి ఇక్కడ ఉంటుంది. జీవాత్మ శక్తి ఇక్కడ ఉంటుంది. ఇది ప్రాణశక్తి. ఇది మహాప్రాణశక్తి.
పరమాత్మ శక్తి మన అనుసంధానం చేయాలన్నమాట. ఈ యొక్క ప్రాణ శక్తిని మహాప్రాణ శక్తి అంటే పరమాత్మ శక్తితో, పరమాత్మతో అనుసంధానం చేయాలి. అనుసంధానం చేసినప్పుడు ఇక్కడున్న శరీరాలన్నీ క్లీన్ అయితాయి. ఇక్కడున్న శరీరాల బ్లాక్స్ అన్నీ నరుక్కుంటా తెగ్గోసుకుంటా వెళ్తున్నానన్నమాట. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి గదా! శరీరాలన్నీ. ఈ కింద శరీరాలు ఎక్కడున్నాయి? ఇవన్నీ శరీరాలు గావు. ఊరికే ఇది దేహం. ఇవన్నీ దేహాలు. ఇక్కడి నుంచి నీకు శరీరాల లేయర్స్ అన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయన్నమాట. ఆ స్టార్ట్ అయిన కేంద్ర స్థానాలు బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్‌ని మనం తొలగించుకోవాలి. ఆ తొలగించుకోవాలంటే ఈ ప్రాణశక్తి లోపల నుంచి తీసుకెళ్ళాలి. దాన్ని కూడా మన శ్వాస ప్రాణవాయువు గూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయితది. లోపలికి వెళ్తూ ఉంటది. మన ముక్కు ద్వారా తీసుకుంటున్నాము, వదులుతున్నాము మనకలా తెలుస్తుంది. కానీ ఇక్కడి ద్వారానే శ్వాస వెళ్ళడం జరుగుతూ ఉంటదనమాట. ఈ మీరు లోపల నుంచి తీసుకొని వెళుతున్నప్పుడు ఇక్కడున్న మనోమయ శరీరము, ప్రాణమయ శరీరము, ఈ అన్నమయ శరీరము, బుద్ధిమయ శరీరము మరియు లాస్ట్ ఆత్మ శరీరంతో సహా అన్ని క్లీనింగ్, హీలింగ్ ప్రాసెస్ కారణ శరీరం ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఈ ప్రాణశక్తి ఎళ్లి కట్ చేస్తుంది. మరి శక్తి గదా! చైతన్యం. ప్రాణశక్తి. ప్రాణశక్తి చైతన్యము ఈ శరీరంలో ఉన్న బ్లాక్స్‌ని తొలగిస్తాయి. తొలగించి పైకి వెళ్ళేటప్పుడు ఇక ఆజ్ఞా చక్రం దగ్గరకొచ్చినప్పుడు అక్కడున్న లోపలున్నటువంటి పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్స్ 2 గ్లాండ్స్ ఉంటాయండి. అంటే ఏంటి? మనకు ఆజ్ఞా చక్రం నుంచి లోపలికి ఇంకా చక్రాలున్నాయి. మన ఈ 6 చక్రాలే కాదు. షట్‌చక్రాలు 6 ఉన్నాయనుకోకండి. ఇంకా లోపలికి 4 చక్రాలున్నాయి. ఎన్నో చక్రాలు మన శరీరం అంతా గూడా ఇంకా చాలా చక్రాస్. అంటే ప్రతి జాయింట్ ఒక చక్రం అని చెప్పబడుతుంది. అంటే శక్తి సంచార కేంద్రాలు. ప్రతి ఒక్క జాయింట్ చేతి వేళ్ళ జాయింట్, మోచేయి జాయింట్, ఈ జాయింట్స్, కాళ్ళ జాయింట్లు గాని, కాళ్ళ వేళ్ళల్లో జాయింట్స్ అన్ని జాయింట్లన్నీ శక్తి సంచార కేంద్రాలన్నమాట. ఇవన్నీ కేంద్రాలు. మనకి యోగులు ఇంపార్టెంట్‌గా చెప్పారు అంతే. వేటిని? షట్ చక్రాలు అనేసి చక్రాలు 6 అని చెప్పడం జరిగింది. కానీ మనకి ఆజ్ఞా చక్రం నుంచి లోపలికి ఇంకా చక్రాలున్నాయి. మొత్తం లోపలికి ఇంకా 4 చక్రాలున్నాయన్నమాట. ఆ 4 చక్రాలు క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయితది. ఎప్పుడు స్టార్ట్ అయితది? ఈ క్లీనింగ్ ప్రాసెస్ కుండలిని శక్తి యాక్టివేషన్‌లోకొచ్చినప్పుడు. కుండలిని శక్తి ఎలా యాక్టివేషన్‌లోకొస్తది? ముందు ఈ యొక్క ప్రాణశక్తి పైకెళ్ళినప్పుడు, ప్రాణశక్తి పైకెళ్ళినప్పుడు ఈ ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి ఆ కిందకి సుషుమ్నా నాడి లోపలికి మన ప్రాణశక్తి వెళ్ళినప్పుడు మనకి కుండలిని శక్తి కూడా యాక్టివేషన్‌లోకి వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ ఉంటుందిలెండి. అది ఆ టాపిక్ వేరు. కుండలిని శక్తి మళ్ళా టాపిక్ వేరు. అన్నీ వేరు వేరే. కుండలి శక్తి వేరు, ప్రాణశక్తి వేరు, ప్రాణవాయువు వేరు, ప్రాణం వేరు, శ్వాస వేరు. అట్లా అన్నీ వేరు వేరు ఉంటాయి. దేని దానికి అన్నమాట. ఈ ఈ విధంగా ఈ శరీరాలన్నీ బ్లాక్స్ అన్నీ తొలగి తర్వాత ఈ ప్రాణశక్తి మహాప్రాణశక్తిలో కలవడం జరుగుతుంది. కలపాలి. మనం ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయాలి. మన శ్వాస అనేది అధోముఖంగానే ప్రయాణం జరుగుతుంది. ఈ అధోముఖంగా ప్రయాణం జరిగితే ఇక్కడ వరకే మనం క్లీనింగ్ ప్రాసెస్ చేసుకుంటున్నాము. ఇక్కడికే శ్వాస వెళ్ళడము, బ్లడ్ సర్క్యులేషను, మళ్ళా బ్రెయిన్‌కి వెళ్ళడము, బ్రెయిన్‌కి యాక్టివేషన్, ఫంక్చుయేషన్ అంటే ఈ భౌతిక శరీరమే క్లీన్ చేసుకుంటాం. అంతవరకే అయిపోతుంది. కానీ మిగతా శరీరాలన్నీ క్లీనింగ్ ప్రాసెస్ జరగాలి గదా! ఇవన్నీ డాక్టర్స్‌కి కూడా తెలీదు ఫ్రెండ్స్. డాక్టర్స్ కూడా ఓన్లీ భౌతిక శరీరంలో మనకు తడిసి మోపెడైపోయి రోగం బయట పడిన తర్వాత డాక్టర్స్ స్కాన్ చేసి, స్కాన్ బట్టి మనకి చెప్పడం, చేయడం చేస్తూ ఉంటారు. కానీ మనకి ఆల్రెడీ మిగతా శరీరాల్లో ఉన్నప్పుడే, మిగతా శరీరాల్లో బ్లాక్స్ ఉన్నప్పుడే మనకి ఇవన్నీ తర్వాత వస్తుంటాయన్నమాట ఈ దేహంలోకి. కనుక ఈ యొక్క ఆ 5 శరీరాలకి ఎట్లా అంటే పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ లోపల బ్లాక్స్ ఉంటాయి. అంటే క్లోజ్ అయిపోయి ఉంటాయి. ఆ క్లోజ్ అయిపోయినవి ఈ యొక్క సహస్రారానికి మనం చేరినప్పుడు ఈ ప్రాణశక్తి సహస్రారం చేరినప్పుడు నీకు అక్కడి నుంచి అపారమైన శక్తి మనకి విశ్వమయ ప్రాణశక్తి అపారంగా బయటకొచ్చినప్పుడు నీకు పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, హైపోథాలమస్ గ్లాండ్ అంటే వాటిని ఏం ఏం బ యోగులు ఏం పేరు పెట్టారంటే మాకు
ఏమంటే జ్ఞానము, జ్ఞాన శరీరము అంటే ఆరోగ్యమయ శరీరము, ఆరోగ్యం వచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది, శక్తి కూడా వచ్చేస్తుంది అన్నమాట. అంటే సిద్ధులు కూడా రావడం జరుగుతాయి. ఈ లోపల ఉన్న గ్లాండ్స్ రిలీజ్ అయినాయి అంటే సర్వరోగాహార చక్రం దాని పేరు. యోగులు పెట్టిన పేరు ఫస్ట్ దానికి సర్వరోగాహార చక్రం. అంటే ముందు మన రోగాలన్నీ హరించబడతాయి అన్నమాట, వెళ్ళిపోతాయి అన్నమాట. సర్వరోగాహార చక్రం, సర్వ జ్ఞానహార చక్రం. రెండవది సర్వ జ్ఞానహార. అంటే అప్పుడు జ్ఞానం మనకి అనంతంగా మనకు అందుతూ ఉంటుంది. మన జ్ఞానం ఇంకా ఇది మనం తెలుసుకున్నా కొద్దీ మనకు అందుతూనే ఉంటుంది. సర్వ జ్ఞానం అందుతూ ఉంటదన్నమాట. మళ్ళా సర్వసిద్ధి హరాచక్రం. మనకి సిద్ధులు ఏర్పడుతూ ఉంటాయి. మనం అనుకున్నప్పుడు అన్ని జరిగిపోతుంటాయి. ఏమైనా అనుకుంటే జరిగిపోతాయి. ఏమైనా సంకల్పం చేసుకుంటామా జరిగిపోతుంటాయి. ఉట్టిగా అనుకుంటే జరిగిపోతుంటాయి. లోక కళ్యాణం కోసం మనం చేయవలసిన ఏది మన మనసులో ఊరికే అనుకుంటే చాలు. అన్నీ మనకి వచ్చేస్తుంటాయి. మనం అనుకోకుండా కూడా కొన్ని సిద్ధులు మనకి ఏర్పడడం జరిగినాయి. సర్వ ఆనందమయ హరాచక్రము. లాస్ట్‌ది ఆత్మస్థితి. సర్వ ఆనందమయ ఆరాచక్రము. ఆనంద స్థితిలో ఉంటారు ఎప్పుడు. వాళ్ళకి బాధ, దుఃఖము, అశాంతి, టెన్షను, భయాందోళన ఇయన్నీ ఉండవన్నమాట. వాళ్ళకి సర్వ ఆనందమయ అరాచక్రము యాక్టివేషన్ అయిపోయినప్పుడు ఇవన్నీ కూడా లోపల కొన్ని గ్రంథులు రిలీజ్ అయితాయి. సైంటిస్టులు గ్రంథుల కింద చెప్పడం జరిగింది. మన యోగులు దీన్ని చక్రాల కింద చెప్పడం జరిగింది. శక్తి సంచార కేంద్రాలు. ఈ లోపల శక్తి సంచార కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. మనకు తెలిసినవి చాలా తక్కువ. ఏదో ఈ శరీరం కూడా కొద్దిగా తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే మనకు కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నేను కూడా. నేర్చుకోవడం ఈ శరీరాల మీద ఎన్నో బుక్స్ చదివి రీసెర్చ్ చేసి దేహం 96 తత్వాలతో కూడుకున్న దేహం గురించి పిఎంసి ఛానల్‌లో చాలా చక్కగా జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. చూడాలనుకున్న వాళ్ళు ప్లే లిస్టు నేను పెడతాను. అవి వినొచ్చు, నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు కూడా ఫ్రెండ్స్. ఓకే. ఇవన్నీ మనకి యాక్టివేషన్‌లోకి వచ్చేస్తాయి. ఈ యాక్టివేషన్‌లోకి రావాలంటే మహాప్రాణ విద్య సాధన చెయ్యాలి. ఎలా చేయాలి? ఎందుకు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మహాప్రాణ విద్య సాధన ఎలా చేయాలి? ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయాలి. మన శ్వాస అధోముఖంగానే వెళ్తుంది. ఆజ్ఞా చక్రం దగ్గర ఆగిపోతుంది. అది తెలుసుకోవాల్సిన పాయింటు. నీకు వెళ్ళడమే ఆజ్ఞా చక్రం నుంచే వెళ్ళి, ఆజ్ఞా చక్రం నుంచి కిందికే వెళ్తుంది. అంతే తప్ప ఈ లోపలికి వెళ్ళదు. ఈ మిగతా ఉన్నయన్ని క్లీనింగ్‌లు ఈ సహస్రారం వైపు వరకు వెళ్ళడానికి ఛాన్సే లేదు. ఆజ్ఞా చక్రం నుంచి హార్ట్‌కి వెళ్తుంది. హార్ట్‌కి వెళ్ళి హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ పంపింగ్ చేసి, హార్ట్ పంప్ చేయడం వల్ల బ్లడ్ మళ్ళా శిరస్సుకి, మెదడుకెళ్తుంది బ్రెయిన్‌కి. కిందికెళ్ళి బ్రెయిన్‌కి బ్రెయిన్ వరకెళ్తుంది అంతే ఆ ఆక్సిజన్. అంతేగాని డైరెక్ట్‌గా వెళ్ళదు ఆక్సిజన్. మనం ఏం పట్టుకున్నాము? ఉట్టి ప్రాణవాయువుని పట్టుకున్నాం. మూలాన్ని పట్టుకోలే. తాత్కాలికాన్ని పట్టుకున్నాం. టెంపరవరీని పట్టుకున్నాం. అంటే ఎవరైనా మనకి బేసిక్ నాలెడ్జ్ నేర్పిస్తారు. ఇప్పుడు ఏ స్కూల్‌లో చిన్న పిల్లల్ని మన స్కూలుకి పంపిస్తాం. స్టార్టింగ్ ఎవరు ఏం నేర్పిస్తారండి? బేసిక్ నేర్పియాలి. ఆలు దిద్దాలి, ఓనమాలు దిద్దాలి. ఆలు దిద్దిన వాళ్ళే ఏబీసీలు నేర్చుకున్నవాడే పీహెచ్‌డీకెళ్ళాడు. పీహెచ్‌డీకెళ్తే పీజీ, ఎలా చేశాడు? ఈ ఓనమాలు నేర్చుకున్నాడు కాబట్టే, ఏబీసీడీలు నేర్చుకున్నాడు కాబట్టే వెళ్ళాడు. లేకుంటే వెళ్ళలేడు. అక్కడ మనం ఏం చెప్పవసరంలే వాళ్ళకి. ఏబీసీలు నేర్చుకున్నాడు, ఓనమాలు నేర్చుకున్నాడు. దాని ప్రకారంగా చదువుకుంటూ పెద్ద పెద్ద చదువులు చదువుకుంటూ, మాస్టర్ డిగ్రీలు తీసుకుంటూ, పీజీలు చేసి పీహెచ్‌డీ దానికన్నిటికి టీచర్లు, గురువులు వాళ్ళు భుజాన్నేసుకొని తిప్పుతారా? ఈ పీజీలు, పీహెచ్‌డీలు చేయడానికి? ఎవ్వరు చేయరు. వాళ్ళకి ఏబీసీలు, ఓనమాలు నేర్పిస్తారు ఫ్రెండ్స్. నేర్పిస్తే మిగతా చదువులంతా ఎవరు చదవాలి? మనమే చదవాలి. మన జ్ఞానాన్ని బట్టి మనం చదువుతాం. అందరు ఎక్కడెక్కడ ఆగిపోతారు చూడండి. కొంతమంది 10థ్ క్లాస్‌లో ఆగిపోతారు. కొందరు ఇంటర్‌లో ఆగిపోతారు. మరి కొందరు డిగ్రీకెళ్తారు. మరి కొందరు పీజీ చేస్తారు. ఇంకా కొందరు పీహెచ్‌డీ చేస్తారు. ఇట్లా అక్కడక్కడ ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఆగిపోయారు? శ్రద్ధ లేదు. చదువు మీద శ్రద్ధ లేదు. అట్లా ఎంత శ్రద్ధ ఉందో అంతవరకు అక్కడికే ఆగిపోతారు. స్టాప్ అయిపోతారు. ఆ జ్ఞానం, ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళకి వచ్చి తీరుతుంది. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం.
నాకు ఈ జ్ఞానం కావాలి, నేను ముక్తిని పొందాలి, ముక్తి మోక్షం పొందాలి అని మన యొక్క టార్గెట్, మన లక్ష్యం, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏ లోకాల నుంచి వచ్చాను, పరమాత్మ నుంచి వచ్చాము, ఆత్మశక్లాలు. మళ్ళా పరమాత్మతో అనుసంధానం అవ్వాలి. పరమాత్మతో అనుసంధానం అవ్వాలంటే నేనేం చేయాలి, ఏ సాధన చేయాలి, ఏ ప్రాక్టీస్ చేయాలి అనేది మనకి తపన ఉన్నప్పుడు, మనలో తపించినప్పుడు, మనకి ఎవరి ద్వారా అయినా, ఏ గురువుల ద్వారా అయినా, ఏ బుక్స్ ద్వారా అయినా, ఏ గ్రంథాల ద్వారా అయినా మనకి అంది తీరుతుంది. ఆ అందడం ద్వారానే మనం మళ్ళా ఆ సాధన చేయగలుగుతాము. కనుక ఇది మహాప్రాణ విద్య. ప్రతి ఒక్క యోగులు, ఋషులు, మునులు అందరూ అక్కడది ప్రతి ఒక్కరు బ్రహ్మర్షులు, రాజర్షులు, మహర్షులు అందరూ ఆ శ్వాసని లోపల నుంచే తీసుకున్నారు. అంతర్ ప్రాణాయామం చేశారు. బాహ్య ప్రాణాయామం కాదు ఫ్రెండ్స్. బాహ్య ప్రాణాయామం అంటే కుడి పక్క కుడి పక్క ఎడం పక్క మూసి కుడి పక్క తీసుకోవడం, కుడి పక్క మూసి ఎడం పక్క, అంటే కుడి పక్క నుంచి ఎడం పక్క వదలడం, ఎడం పక్క నుంచి శ్వాస కుడి పక్కకు వదలడం, అట్లా బయట చేస్తారు. అది బయట చేసేదాన్ని బాహ్య ప్రాణాయామము అంటాం. కానీ ఇప్పుడు చేసేది అంతర్ ప్రాణాయామం, ప్రాణశక్తి ఆయామము, ప్రాణశక్తి ఆయామము, అంతర్ ప్రాణాయామము. ఈ ప్రాణాయామము లోపల నుంచి జరగాలి. ఈ కంఠం దగ్గర నుంచి, ఈ కంఠం దగ్గరే మనకి గుంతలాగా ఉంటది ఇక్కడ నొక్కితే. ఈ గుంతలాగా ఉన్న దగ్గర మనం ఇట్లా గట్టిగా నొక్కితే మనకే అప్పటికప్పుడే పట్టుకుంటే మనకే ప్రాణం గిలగిల కొట్టుకుంటది. ఊపిరి ఆడనట్టు అయితది మనం పట్టుకున్న. అదే మనం చేయి పట్టుకోండి, కాలు పట్టుకోండి, పొట్ట పట్టుకోండి, ఎక్కడైనా పట్టుకొని నొక్కండి గట్టిగా. మన ప్రాణం పోతదా? ప్రాణం పోదు. ప్రాణం పోయినట్టు విలవిల ఆడిపోము. నువ్వు కంఠం దగ్గర పట్టుకుంటే విలవిలలు ఆడిపోతావు. నువ్వైనా నేను ఎవరమైనా ఫ్రెండ్స్. ఇది సత్యం. సత్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సత్యం తెలుసుకోవాలి. సత్యం శ్వాస సత్యమే. శ్వాస వెళ్తుంది లోపలికి. ఎక్కడి నుంచి వెళ్తుంది? ధ్యాస అన్నారు. దేని మీద ధ్యాస? ఎక్కడ ధ్యాస? శ్వాస మీద ధ్యాస అన్నారు అంతే తప్ప ముక్కు మీద ధ్యాస అని అనలేదు. ముక్కు మీద ధ్యాస అనలేదు. కనుక మన అని ఆ శ్వాస కూడా దేని ద్వారా నడుస్తుంది? ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. శ్వాస కూడా ప్రాణశక్తి మీదే నడుస్తుంది. ప్రాణశక్తే మొదలు. ఈ శరీరాన్ని నడిపించేది ప్రాణశక్తి. ఈ శరీరాన్ని నడిపించే ప్రాణశక్తి నడుస్తుంది. మరియు ప్రాణవాయువును కూడా నడిపించేదే ప్రాణశక్తి. ప్రాణవాయువు అంటే ఆక్సిజన్. అంటే ఈ భూమండలంలో ఉన్నటువంటి ఆక్సిజన్ అన్నమాట. ఈ భూమండలం వరకే ఉంటుంది ఈ ఆక్సిజన్. మనం తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో తొలి శ్వాస తీసుకోవడం జరుగుతుంది. తొలి శ్వాసే భూమండలంలో నుంచి ఆక్సిజన్. ఆక్సిజన్ అంటే దాంట్లో కొన్ని రకాల పదార్థాలు కూడా ఉంటాయి. ఓన్లీ ఉట్టి ఆక్సిజన్ కాదు, ఇంకా కొన్ని రకాల పదార్థాలు ఈ భూమండలంలో ఉన్న పదార్థాలన్నీ ఈ వాయువులో, ప్రాణవాయువులో ఉంటుంది. కానీ అది మనం కాదు. అది మనం కాదు కదా. భూమండలానికి వచ్చామంటే ఇక్కడ ఉన్న వాయువు, ఇక్కడ ఉన్న పదార్థాలు తీసుకుంటున్నాం. మన దేహంలోకి వెళ్తుంది, వస్తుంది. కానీ మనము ప్రాణశక్తి, జీవుడు మనం, జీవాత్మ మనం. జీవుడు, జీవాత్మ, ఈ ప్రాణశక్తి మనము. మనల్ని మర్చిపోయి, మనల్ని వదిలేసి, మనల్ని గుర్తించక, మన ఎరుక లేక ఎవరైనా చెప్పండి, ఏ విషయమైనా నా నా ప్రాణం మీదకి వచ్చిందంటారు. ఏ విషయం మాట్లాడినా నా ప్రాణం మీదకి వచ్చిందంటారు. అవునా కదా? నాకు శ్వాస మీదకి వచ్చిందని అనరు కదా. నా శ్వాస మీదకి వచ్చిందని ఎప్పుడు ఎవరైనా అంటారా? అనరు. నా ప్రాణం మీదకి వచ్చింది. నా ప్రాణం ఉన్నంత వరకు నా నా కూతురు నా ప్రాణం, నా తల్లి నా ప్రాణం అంటామా లేదా? నా భర్త నా ప్రాణం, నా భార్య నా ప్రాణం అని ప్రాణంతోనే పోలుస్తారు. ప్రతి ఒక్కరు దేంతో పోలుస్తారు? ప్రాణంతోనే పోలుస్తారు. అంటే ప్రాణమే మనము. మనల్ని మనం మర్చిపోయాము. మనల్ని మనం పూర్తిగా మర్చిపోయాము. మన శక్తిని మనం నిర్వీర్యం చేసేసుకుంటున్నాము. మన శక్తిని మనం నిర్వీర్యం చేసేసుకొని టెంపరవరీ, తాత్కాలికంగా ఉన్నటువంటి శ్వాసను పట్టుకున్నాము. ప్రాణవాయువును పట్టుకున్నాం. ప్రాణవాయువు అవసరమే. ఎక్కడ వరకు అవసరము? శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల కొంత మనసు అనేది మనకి సద్దుమణగడం జరుగుతుంది. మనసు స్టాప్ అవుతుంది. అంటే మనసు దేని ద్వారా ఏర్పడింది? గాలి ద్వారా ఏర్పడింది. మనసు దేని ద్వారా ఏర్పడుతుంది? వాయు ద్వారానే ఏర్పడింది మనసు. కనుక ఆ వాయువే మన లోపలికి వస్తుంది, బయటికి వెళ్తుంది. బయటికి వస్తుంది, లోపలికి వెళ్తుంది.
వాయు ద్వారా ఏర్పడిన మనసు అంటే మనసులో ఏముంటాయి? ఆలోచనలు. ఆ ఆలోచనలు కూడా మన యొక్కలివే కాదు ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆలోచనలు కూడా మన ఒక్కలివి కాదు. మనం వాయువు బయటికెళ్తుంది శ్వాస, మళ్ళా లోపలికి. బయటికెళ్ళినప్పుడు అందరి శ్వాస, అందరి ఆలోచనలు అన్నీ మళ్ళా మన లోపలికెళ్తున్నాయి. మళ్ళా అన్నీ మన లోపల ఉన్నయన్నీ కూడా మళ్ళా బయటికెళ్తున్నాయి. మరి ఏమైంది అక్కడ? మనదనేది ఎక్కడుంది? మనదనేది ఏం లేదు. ఏ విషయం తీసుకో మనదనేది ఏమీ లేదు. చెప్పుకోవాలంటే ఒక ప్రాణశక్తి ఒకటే జీవాత్మ. దానిని గుర్తించండి. ఎరుకతో ఈ అంగిలి దగ్గర ఈ యొక్క కంఠం దగ్గర నుంచి, ఇక్కడి నుంచి మనం తీసుకోవడం ద్వారా ఊర్ధ్వముఖంగా మన ప్రాణశక్తి పైకి వెళ్ళినప్పుడు మహాప్రాణశక్తిలో కలవడం జరుగుతుంది. మహాప్రాణశక్తి సహస్రారం. మన తలపై భాగంన సహస్రారంలో పరమాత్మ శక్తి, పరమాత్మ నిమిడీకృతమై ఉన్నారు. కనుక జీవాత్మ పరమాత్మతో అనుసంధానం అవ్వాలి. జీవుడే దేవుడుగా మారతాడు. ఉట్టిగా మారడు. ఆషామాషిగా ఊరికే మనము దేవుళ్ళము, మనమంతా నడయాడే దేవుళ్ళము, దేవతలము నోటితో చెప్పుకుంటే సరిపోదు ఫ్రెండ్స్. సరిపోదు గాక సరిపోదు. మన ప్రాణశక్తిని మహాప్రాణశక్తితో కలపాలి. మన జీవాత్మని పరమాత్మతో కలపాలి. అనుసంధానం అవ్వాలి. అప్పుడే మనము ఒక దేవుడుగా, ఒక జీసస్, ఒక రాముడు, కృష్ణుడు, ఒక షిరిడి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా ఎవరిని తీసుకోండి. అంత గొప్ప గొప్ప లాహిరి మహాశయులు. మరి వాళ్ళందరూ మనం ఇప్పటికీ వాళ్ళని తలుచుకుంటున్నాము. యుక్తేశ్వరగిరి, యోగానంద పరమహంస ఎవ్వరిని తీసుకోండి. ఎంత గొప్ప మహా అద్భుత స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎన్ని ఎన్ని మిరాకిల్స్ చేస్తున్నారు. ఎన్నో ఇప్పటికీ వాళ్ళని మనం తలుచుకుంటున్నామంటే వాళ్ళు దేవుడుగా మారిపోయారు. అంటే జీవాత్మ పరమాత్మగా మారిపోయాడు. అలా మనం మారాలంటే మనం కూడా కొంత ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏది రాదు. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస కూడా మనం ప్రయత్నపూర్వకంగా చేస్తున్నామా లేదా? చేస్తున్నాము. చేస్తున్నాం కనుకనే ఈ మాత్రం మనం ఉన్నాం మనం. లేకుంటే ఆ శ్వాస మీద ధ్యాస మన ప్రయత్నమే లేదనుకోండి, ఏమి లేకుండా నువ్వు ఉట్టి కళ్ళు మూసుకొని కూర్చున్నావు, చేసావు, లేసావు అంటే ఎక్కడేసిన గొంగళి అక్కడే. కనుక ఇవన్నీ కూడా చదువులే. విద్య అనేది అనంతం. అనంతమైన విద్య. మనం ఇంకా ఎన్నో ఉంది నేర్చుకోవాల్సింది. మనం ఏం నేర్చుకున్నాం? ఏం తెలుసుకున్నాం? ఇప్పుడు మన ప థర్డ్ ఐ పూర్తిగా ఎక్కడైనా ఓపెన్ అయిపోయిందా? పరిపూర్ణ థర్డ్ ఐ ఎవరికుందండి? పరిపూర్ణ థర్డ్ ఐలు ఇప్పుడు ఎక్కడ ఎవరికున్నాయి? సాధన చేసిన వాళ్ళు గతాన్ని చెప్పగలరు. భవిష్యత్తు, వర్తమానాన్ని భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు చెప్పగలుగుతారు. ఒక వ్యక్తిని ఇలా చూడంగానే మొత్తం స్కాన్ చేసి చెప్పగలుగుతారు. మనం ఆ స్థితిలో ఉన్నామా? ఆ స్థితిలో ఉండాలంటే మనం ఒక పరమాత్మ స్థితికి చేరుకున్నప్పుడే, ఒక పత్రిగారిలాగా చేరుకున్నప్పుడే, ఆ స్థితిని అందుకున్నప్పుడే, ఆ పొందినప్పుడే మనము ఇది తెలుసుకున్నవాళ్ళ ఎలా చేయాలి నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మహాప్రాణ విద్య. మనం ఎలా చేయాలి మీకు అంటే లోపల ఎలా జరుగుతుందో మీకు కొంచెం ఆ శబ్దం చేసి కూడా చూపిస్తా. ఓకేనా? ఇక్కడి నుంచి మనం తీసుకుంటాం శ్వాస. కంఠం దగ్గర నుంచి శ్వాస తీసుకుంటాం. ఇదే శ్వాస అన్నా ప్రాణవాయువు అన్నా ఒకటే. కంఠం దగ్గర నుంచి శ్వాస అన్నా ప్రాణవాయువు, ప్రాణశక్తి అన్ని మమేకమై ఉన్నాయి కదా మనకి. అంతా మమేకమయ్యే ఉంది. ఇవన్నీ కూడా అంగిలి లోపల నుంచి మన కంఠము, నోటి లోపల నుంచి, కొండ నాలుక వెనుక భాగం నుంచి మన యొక్క ప్రాణవాయువు
లోపల నుంచి వెళ్ళాలి. ప్రాణవాయువు అన్నా, శ్వాస అన్నా ఒకటే ఫ్రెండ్స్. ఎన్నో పర్యాయ పదాలు ఇవన్నీ కూడా. శ్వాస, ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు ఇక్కడి నుంచి తీసుకోవాలి. లోపల నుంచి అంగిలి లోపల నుంచి మనకు వెళ్ళడం తెలుస్తుంది. 4 కొద్దిగా ప్రాక్టీస్ కూడా అవసరమే గదా! మనం ఇప్పుడే తెలుసుకుంటున్నాము, ఇప్పుడే విన్నాం కనుక మీరు అలవాటు చేసుకుంటే ఒక 2 రోజులు, 3 రోజులు అలవాటయితది. వెళ్ళడం తెలుస్తది. ఆ లోపల నుంచి ప్రాణవాయువు లోపలికి వెళ్ళడము మనకు తెలుస్తది. తెలిసినప్పుడు ఈ సహస్రారం వైపుకి ప్రయాణం చేసి సహస్రారంలో పైన మనకి టచ్ అవ్వడం గూడా తెలుస్తుంది. ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది. కొంత టైం గూడా పడతది. కొద్ది రోజులు గూడా పట్టొచ్చు. మీకు సహస్రారంకి ఈ ప్రాణవాయువు, ప్రాణశక్తి మనకు వెళ్లి టచ్ అవుతుందనేది కొన్ని రోజులు పట్టొచ్చు. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అందరికి కొంతమంది మాకు ఎలా వెళ్తుందో, ఎక్కడ వెళ్తుందో మాకేం తెలియట్లేదండి. శ్వాస మీద ధ్యాస అంటున్నాం గానీ, శ్వాస గమనించలేకపోతున్నాము. ఎరుక లేదు. అది అలా గూడా అంటున్నారు. ఇప్పుడు మిగతా అన్ని దగ్గర శ్వాస ఎక్కడుందో మనం గమనిస్తే, ఇవన్నీ ప్రయత్నపూర్వకంగా ఏముండదు. మనంగా పంపిస్తున్నాము. మూలాధార చక్రానికి శ్వాసని మనం పంపిస్తున్నాం. ఎరుకతో మీరిప్పుడు గమనిస్తే, మనం పంపిస్తున్నాము. శ్వాస మూలాధారం వరకి మనం పంపిస్తున్నాం. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి అట్లా అట్లా వరకు మనం పంపించుకుంటూ వస్తున్నాం. కానీ దాని యొక్క కేంద్ర స్థానము ఇక్కడ అన్నమాట. ప్రాణవాయువు, ప్రాణశక్తి ఇక్కడే కేంద్ర స్థానం. ఈ కేంద్ర స్థానం నుంచి ఇప్పుడు నేను చూపించినట్టుగా మీరు ప్రాక్టీస్ చేస్తుంటే కొద్దిగా లోపలికి కంఠం లోపలికి వెళ్ళడం, ఆ అంగిలి లోపలికి వెళ్ళడము, దాని నుంచి లోపలికి మీకు సహస్రారానికి వెళ్ళడము, సహస్రారానికి టచ్ అవ్వడము, ఇవన్నీ కొంత టైం పడుతుంది. సాధన చేయాల్సిందే. సాధనతో సమకూరును ధరలోన. సాధనతో ఏదైనా సాధ్యమే. ఏది అసాధ్యం కాదు. ఈ ముక్తికి మోక్షానికి మార్గం ఫ్రెండ్స్. ఈ మార్గమే ముక్తికి మోక్షానికి మార్గము. ఎందుకంటే సహస్రారం ఓపెన్ అవ్వాలి. మనం ముక్తిని పొందాలంటే మనకి ఎన్నో రకాల రంధ్రాలు ఉన్నాయి. నవరంధ్రాలు. మన దేహానికి నవరంధ్రాలు ఉన్నాయి. అన్ని తెలుసు కదా! 2 కళ్ళు, 2 ముక్కు, నోరు, 2 చెవులు, మలమూత్ర విసర్జన చేసేటివి. ఇవన్నీ కూడా గుహము, గుదము కూడా ఉన్నాయి. అవి కూడా 2 రంధ్రాలు ఉన్నాయన్నమాట. గుహము, గుదము అనేది మొత్తం మలమూత్ర విసర్జన చేసేటి. అన్ని నవరంధ్రాలు. ఆ నవరంధ్రాల నుంచి ఎవరికైతే జీవుడు ప్రాణం వదిలేస్తాడో వాళ్ళకి తిరిగి జన్మ ఉంటుంది. మళ్ళా మరుజన్మ ఉంటుంది ఖచ్చితంగా. కంటి ద్వారా వదిలినా ప్రాణశక్తి కంటి ద్వారా వెళ్ళిపోయినా, నోటి ద్వారా వెళ్ళినా, ముక్కు ద్వారా, చెవుల ద్వారా, మలమూత్ర విసర్జన చేసే వాటి ద్వారా, దేని ద్వారా మీరు మన ప్రాణశక్తి మన శరీరం వదిలేసినప్పుడు ప్రాణవాయువు, ప్రాణశక్తి వెళ్ళిపోతుందంటే వీటి నవరంధ్రాల ద్వారా వెళ్తే నో ముక్తి, నో మోక్షము. పునరపి జననం, పునరపి మరణం జరిగి తీరుతుంది. మళ్ళా పుట్టాల్సిందే. మళ్ళా వస్తూ పోతూ ఉండాల్సిందే ఈ భూమండలానికి. ఎవరైతే యోగులు ఈ సాధన చేసి, ప్రాక్టీస్ చేసి, ఈ ప్రాణశక్తిని మహాప్రాణశక్తిలో కలిపినప్పుడు, ఈ జీవాత్మని పరమాత్మలో కలిపినప్పుడు, ఈ జీవుడే దేవుడుగా ఇక్కడ కలిసినప్పుడు దేవుడుగా మారతాడు. నడయాడే దేవుడు, నడయాడే దేవతలుగా మారుతాము. కనుక దానికి సాధన ఉంది. మహాప్రాణ విద్య సాధన ప్రాక్టీస్ చెయ్యండి. చేసినప్పుడు ప్రతి ఒక్కరూ ముక్తి మోక్షాన్ని పొందగలుగుతారు. అందరూ మోక్షము పొందాలని కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి. మహాప్రాణ విద్య నేర్చుకొని సాధన చేయండి. ముక్తిని, మోక్షాన్ని పొందాలని కూడా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.